నమస్తే సినీ పౌరులారా, నేను మీ సినిమా కుర్రాడు. ది గోట్ లైఫ్ ఆడు జీవితం. ముందుగా ఈ సినిమా నాకు ఎలా అనిపించిందంటే, నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. మీరు ఈ మూవీకి వెళ్ళాలని అనుకుంటే ఏం ఆలోచించకుండా ఫస్ట్ మూవీకి వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఇండియన్ స్క్రీన్ మీద చూడటం చాలా అరుదు. స్టోరీ విషయానికి వస్తే, నజీబ్ మొహమ్మద్ డబ్బు సంపాదించడానికి ఇండియా నుంచి సౌదీ అరేబియా వెళ్ళి అక్కడ కొంతమంది దుబాయ్ షేకుల దగ్గర ఇరుక్కుపోయి బానిసత్వాన్ని అనుభవిస్తాడు. నజీబ్ మళ్ళీ ఇండియాకి వచ్చాడా లేడా, ఆ ప్రయాణంలో తను ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు అనేది మెయిన్ స్టోరీ. ఈ కథని 2008లో పబ్లిష్ అయిన ఆడు జీవితం నోవెల్లో నుంచి అడాప్ట్ చేసుకున్నారు. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే స్టార్ట్ టు ఎండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు పర్ఫార్మెన్స్తో ఇచ్చి పడేశారు. మనకి ఎక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించరు, నజీబ్ మొహమ్మద్ అనే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. ఆయన అంత బాగా యాక్ట్ చేశారు. ఇక మిగతా వాళ్ళు వాళ్ళకున్న స్కోప్లో వాళ్ళు బాగానే చేశారు. ఇంకా డైరెక్టర్ బ్లెస్సీ గారు 60 ఏళ్ల వయసులో ఇలాంటి సర్వైవల్ డ్రామాని ఇంత గ్రిప్పింగ్గా మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు. రియల్లీ హ్యాట్సప్ సార్. సో ది గోట్ లైఫ్ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పంటే, యువర్ టికెట్ 100% వర్త్ మావా, నాది గ్యారంటీ. మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు సినిమాలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.